భగవంతుడు నీ కష్టాల్లోనైనా తోడుంటాడేమో గాని నీ సోమరితనంలో మాత్రం కాదు. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. పుచ్చుకుంటే భారం పెరుగుతుంది, ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది. నీకు మర్యాద ఇవ్వని ఇంటికి నువ్వెప్పుడు వెళ్ళకు. వెళితే అవమానం తప్ప అద్భుతం ఏమీ జరగదు. మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషయం చంపలేదు. అలాగే చెడుగా ఆలోచించే మనిషిని ఏ మందులు బాగు చెయ్యలేవు. బంధం అనే పుస్తకంలో పొరపాటు అనేది ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చింపివేయకూడదు. మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు, కానీ ప్రవర్తన నేర్పలేం. కోపంలో అనే ప్రతి మాట నిప్పుతో సమానం. నిప్పు విసిరేలోపు నీ చేతినే కాల్చగలదు. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. ఎక్కడైనా సరే తెలివిగా మాట్లాడడం కంటే తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.